అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, వందనములు, నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2024 సంవత్సరములో 6వ నెలలో మరి ఒక ఆరాధన దినం అనుగ్రహించినందులకు వందించుచున్నాము. నీ సన్నిధికి రానిచ్చినందులకు వందనములు, స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచినందులకు వందనములు, స్తోత్రములు. ఆరాధనలో నీ వాక్య ధ్యానములో మమ్ములను నడిపించి మహిమ పొందుమని, మాతో మాట్లాడుమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని సన్నిధి కాంతి మనందరిపై ప్రకాశించునుగాక. ఆమేన్. ఈ దినము మరి సాధారణంగా ఈ జూన్ నెలలో దైవ సన్నిధిని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ నెలలో దైవ సన్నిధి పండుగ కాబట్టి బైబిల్ మిషన్లో దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దైవ సన్నిధిని గురించి మనము ధ్యానించటం ఎంతైనా మనకి మేలుకరం. దైవ సన్నిధి అంటే దేవుని సహవాసము. దైవ సన్నిధి అంటే దేవునితో సహవాసం చేయుట, దేవునితో మనతో దేవుడు ఉండుట. ఈ దైవ సన్నిధి అనుభవము లేకపోతే మనము దేవుని యొక్క సారూప్యమును అద్దుకొనలేము. దేవుని సారూప్యమును అద్దుకోలేము. అందుకే దైవ సహవాసము చాలా ప్రాముఖ్యం. ఆ సహవాసం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. బైబిల్ అంతా కూడా దైవ సన్నిధిని గురించిన సంగతులు అనేకములు ఉన్నాయి. ఈ దినం ఆది మానవుల ఆదికాల దైవ సన్నిధి అనుభవములు మనం ధ్యానించబోయే అంశం. ఆది మానవుల ఆదికాల దైవ సన్నిధి అనుభవములు. తెలుసుకొనుట ఒక ఎత్తు అయితే అనుభవము మరొక ఎత్తు. తెలుసుకొనటము అంటే అర్థం ఏంటి అంటే ఫలానా వ్యక్తి లేక ఫలానా వస్తువు, ఆ వస్తువు వలన ఫలానా ప్రయోజనం, లేక ఫలానా వ్యక్తి అలాంటివాడు, ఎలాంటివాడు. ఇది తెలుసుకొనట్లో ఉన్నటువంటి సంగతి. మరి అనుభవము అని అంటే ఆ వ్యక్తితో మనము కలిసి మెలిసి సాగినప్పుడు అసలైనటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. వారు చెప్పగా, వీరు చెప్పగా, ఆ వ్యక్తిని చూడగా మనం కొంత అనుకోవచ్చు. మన అభిప్రాయం కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఆ వ్యక్తితో సహవాసం చేసిన తర్వాత ఆ వ్యక్తిని గురించి మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇది అనుభవం. అలాగే ఏ వస్తువు అయినా సరే, ఆ వస్తువులో ఆ గొప్ప స్థితి ఉంది, లేకపోతే ఈ మందులో ఈ పరిస్థితి ఉంది అని చెప్పగా విన్నాం. దాన్ని మనం వేసుకున్నాం ఔషధాన్ని. అది మనలో చేసేటువంటి క్రియను బట్టి ఆ మందును అనుభవపూర్వకముగా మనం తెలుసుకోగలుగుతాం, ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాం. అందుకే మన భక్తి తెలుసుకొనటంతో ఆగకూడదు.
అనుభవములోనికి తెచ్చుకోవాలి. మోషే గారికి దేవుడు కనపడ్డాడు, మాట్లాడాడు. ఇది తెలుసుకోవటం. మనము దేవుణ్ణి చూసి దేవునితో మాట్లాడి అనుభవించి ఆనందించటం అనుభవం. బాగా అర్థం చేసుకోండి. అనుభవాలు లేకపోతే జీవితాలు సరిపడవు. తెలుసు, చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ అనుభవములోనికి, అనుసరణలోనికి రావటం లేదు కాబట్టి అవి ఎలాగ మిగిలిపోతున్నాయి? ఊహలుగానే మిగిలిపోతున్నాయి, ఆలోచనలకే పరిమితమవుతున్నాయి, చెప్పుకొనటానికే పరిమితమవుతున్నాయి. అనుభవించి ఆనందించడానికి అనుభవముతో కూడినటువంటి స్థితిలోనికి రావటానికి కుదరటం లేదు. ఇదే భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ప్రియమైనటువంటి వారలారా, అందుకోసమే మన జీవితాల్లో అనుభవాలు చాలా అవసరం. అనుభవం సాధించే వరకు మన ప్రయత్నం మానకూడదు, మన అభ్యాసం మానకూడదు. కృషి మనిషిని ఋషిని చేస్తుంది అని మన పెద్దలు చెప్పారు. మనము తెలుసుకున్న దానిని అభ్యాసము చేత అనుభవములోనికి తెచ్చుకోవాలి. అభ్యాసము లేకపోతే అనుభవము దొరకదు. అభ్యాసము లేకపోతే మరి ఒక గురువు గారు ఒక శిష్యునికి ఒక విద్య నేర్పాడు. శిష్యుడు నేర్చుకున్న తర్వాత ఈ గురువు గారు ఏం చేయాలి? నువ్వు నేర్చుకున్న విద్య ప్రదర్శించమని చెప్పాలి. అప్పుడు శిష్యుడు దాన్ని ప్రదర్శించగలగాలి. గురువుగారు నేర్పినట్లు, గురువుగారు చెప్పినట్లు ఆ శిష్యుడు ప్రదర్శించగలిగితే ఆ శిష్యుడు అనుభవములోనికి వచ్చినట్లు, ఆ గురువుగారు నేర్పినది నేర్చుకున్నట్టు లెక్క. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, సంవత్సరం అంతా చదువుతారు. ఈ చదువు వీళ్ళకి ఎంతవరకు వంట పట్టింది అని తేల్చేది పరీక్ష. సంవత్సరం చివరిలో పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు ఏం తేలుస్తాయి? వీళ్ళ అనుభవాన్ని తేలుస్తాయి. ఆ చెప్పినటువంటి చదువు వీళ్ళకి ఎంతవరకు అర్థమయ్యింది, వీళ్ళు ఎంతవరకు గ్రహించగలిగారు అనేటువంటిది ఆ పరీక్షలు తేలుస్తాయి. మన ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖు రాకముందు రోజు టీవీలు మోతెత్తిపోయాయి. వాళ్ళకి అన్ని సీట్లు, వీళ్ళకి ఎన్ని సీట్లు, ఇది ఎట్టా అది అట్టా. ఏదోలేండి, మీడియాకి ఏదో పని ఉండాలి కదా. ఇని ఇసుకొచ్చేసింది ప్రజలకి. 4వ తారీఖు వచ్చింది. సాయంత్రానికల్లా రిజల్ట్ అర్థమైపోయింది. ప్రజల యొక్క అభిప్రాయమేమిటో, వారికి ఏమర్థమయ్యిందో, వారు ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారో అర్థమైపోయింది. ఇది అనుభవం. ఇక ఇందులో తేడా లేదు. ఇక తలకిందులుగా తప్పచేసినది మారదు. ఎవరినైతే ప్రజలు ఎన్నుకుంటాకి ఇష్టపడ్డారో వాళ్ళు నాయకులయ్యారు, ప్రజా పరిపాలన చేసే నాయకులైపోయారు. ఇది అనుభవం. ప్రతి విషయములో కూడా మనం అనుభవములోనికి వచ్చే వరకు ఆగకూడదు. దేంట్లోనైనా సరే ఆ అనుభవం రాకపోతే ఇంకా మనము నిజము అర్థము కానట్టే, నిజమును గ్రహించనట్లే, సత్యము అర్థం కానట్టే. సత్యమును గ్రహించనంత కాలం ఒడిదుడుకులు జరుగుతూనే ఉంటాయి.
స్థిరము ఉండదు. సత్యం అర్థం కాకపోతే, అనుభవం లేకపోతే ఏముండదంటే మన బ్రతుకులో స్థిరం ఉండదు. మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అది మంచినే చెడు అనుకుంటాం, చెడుకునే మంచి అనుకుంటాం. చెడు జరుగుతుందని తెలిసి కూడా చేస్తాం, అనుభవం లేదు కాబట్టి. మరి పిల్లోడికి ఏం తెలవదు, కనకన మండుతూ ఉంటే నొప్పి ఎర్రగా ఉంది, బాగుంది అని పట్టుకుంటాకి వెళ్తాడు. పట్టుకున్నాక కానీ తెలవదు, కుయ్యో అంటాడు. మనం కూడా అటువంటి పనులే చేస్తుంటాం. మన చేత్తో మనమే కాల్చుకుంటాం వెళ్ళి పట్టుకొని, అనవసరంగా లేనిపోయినవన్నీ తెచ్చుకుంటాం. అంటే అర్థం ఏంటంటే అనుభవము లేదు. అందుకోసమే ప్రియమైన వారలారా, అనుభవాలు చాలా అవసరం. అందుకోసమే ఆది మానవుల యొక్క అనుభవాలు ఈరోజు మీ ముందు పెట్టాలని ఎందుకో నాకు అనిపించింది. అందుకే సన్నిధిలో కూర్చొని నేను ధ్యానించి నేను తెలుసుకున్న విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆదికాండం 2-3 అధ్యాయాల్లో ఆది మానవుల యొక్క ఆదికాల దైవ సన్నిధి అనుభవాలు ఉన్నాయి. దాంట్లో నుంచే మనం ధ్యానిస్తాం. అలాగే ఆది మానవులు సన్నిధిని పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న దాని జోలికి వాళ్ళు నేను వెళ్ళను. తర్వాత దైవ చిత్తం అయితే వచ్చే వారంలో కానీ మరొకసారి ధ్యానం చేద్దాం. ఆ పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుడు మానవులకు తన సన్నిధిని దూరం చేయలేదు. బాగా అర్థం చేసుకోండి. ఆదామవ్వలు సన్నిధిని పోగొట్టుకున్నారు వారు చేసిన పనిని బట్టి. దయగలిగిన దేవుడు కోపం తెచ్చుకున్నాడు కానీ శిక్ష విధించి రక్షించడానికే ప్రణాళిక వేశాడు కానీ తన సన్నిధిని మానవులకు దూరం చేయలేదు. దైవజనులు వివాహ ఆరాధనలో రాస్తూ ఒక మాట అన్నారు. ఎంత మంచి మాట అంటే అది, దేవా నరులు నీకు దూరమయ్యారు కానీ నరులకు నీవు దూరము కాలేదు. ఎంత మాట అండి అది, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతారు కానీ పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడూ దూరం అవ్వరు. కోపం వస్తుంది ఒక్కోసారి చేసే పనులు, వీళ్ళతో మాట్లాడకూడదు అనిపిస్తుంది. మళ్ళీ పిల్లలు బాధలోకి ఉంటే తల్లిదండ్రులు సహించుకోలేరు. అదే తల్లిదండ్రులు బిడ్డలకు దగ్గరగా ఉంటాం. తల్లిదండ్రులు బాధపడినా బిడ్డలు పెద్ద పట్టించుకోలేండి, అది వేరే సంగతి. ఇది అక్కడి నుంచి వచ్చింది. అందుకే దేవుడు బాధపడినా మనకేం బాధ లేదు. మనకేం బాధ? దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తాం, ఆయన్ని బాధ పెడతాం, గాయపరుస్తాం, ఏమైనా చేస్తాం. ఆయన బాధపడితే మనకేమి? మనకు బాధ లేకుండా చేయాలి ఆయన. ఇది మన రీజన్, మానవుడి యొక్క నైజం. అందుకే ఈ లోకములో దేవుణ్ణి బాధ పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు. అంటే తండ్రిని బాధ పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు. తండ్రిని సంతోషపెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఇది మనం ఆలోచించాలి. నిన్ను చేసిన తండ్రి నీవు, పాటల్లో అర్థాలు, సంతోషపెట్టాలి. ఎన్ని చేశాడు నీ కోసం? తన రూపంలో నిన్ను చేసుకున్నాడు. ఆయన కొరకే నిన్ను చేసుకున్నాడు. నీ కొరకు సృష్టిని చేశాడు. సృష్టిలో నీకేమీ కొదువు లేదు. నువ్వు బతకటానికి ఏం కావాలో అది పెట్టాడు, నువ్వు తినటానికి ఏం కావాలో అది పెట్టాడు, నువ్వు ఆనందించటానికి ఏం కావాలో అది పెట్టేశాడు, నువ్వు సుఖపడటానికి ఏం కావాలో అది పెట్టాడు. నువ్వు ఆనందముగా, ఆహ్లాదకరముగా, మనోహరముగా, ఆనంద సంతోషాలతో జీవించడానికి ఎంత అవసరమో అన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. మరి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నీ పరమ తండ్రిని ఏం చేయాలి?
ఎంత సంతోషపెట్టే పనులు చేయాలి నీవు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మానవులను చేశాడు. మానవులకు కావలసినవన్నీ కూడా ఆయన సృష్టిలో చేశాడు. వారు తప్పిపోతే వారే దూరం అయ్యారు, కానీ ఆయన మాత్రం వాళ్ళకు దూరం కాలేదు. అందుకోసమే లోబడనొల్లని ప్రజల వైపున 2 చేతులు చాచి ఏం చేస్తున్నాడంట? ఆయన ఎదురు చూస్తున్నాడంట. 2 చేతులు చాచున్నారు లోబడనొల్లని ప్రజల వైపు. అంటే దాని అర్థం ఏంటి? మనం పోగొట్టుకున్నాం సన్నిధి మన ఆది మానవులను బట్టి, కానీ ఆయన మాత్రం మనకి సన్నిధిని దూరం చేయలేదు. ఆయన చెప్పినట్లుగా ఎప్పటికైనా మనము చేయగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ఆయనకు విధేయత కలిగి మనము జీవించగలిగితే, నడవగలిగితే, ఆయన సన్నిధి ఎప్పుడు మనకి తోడుగానే ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పే పాఠములో ఆది మానవుల సన్నిధి అనుభవాలు ఉంటాయి. పాపములో పడిన తర్వాత కూడా దేవుడు ఆ సన్నిధిని దూరము చేయలేదు. అది ఎలాగో కూడా రెఫరెన్సుల ద్వారా మీకు తెలియబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. మనందరం బాగా అర్థం చేసుకోవాలి, మనసు పెట్టండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, గంట లోపులోనికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం 7 విషయాలు ఉన్నాయి. ఆ టైంలో ఎన్ని అంశాలు చెప్పగలనో అన్ని అంశాలే చెబుతా, మిగతాయి వచ్చే వారంలో చెబుతాయి. మనలో మనకేముంది, ప్రశాంతంగా ఆలోచించుకుంటా వెళదాం. అన్నీ ఒక్కసారి చెప్పుకున్నా కానీ అర్థం కాకపోవచ్చు. కాబట్టి దైవజనులు ఈ ఆదామవ్వల సన్నిధి అనుభవాలను గురించి ఒక పద్యం రాశారు. ఆ పద్యాన్ని నేను సాధ్యమైనంత వరకు అందరికీ ఆనందంగా ఉండేటట్లు పాడటానికి ప్రయత్నం చేస్తాను. వినండి. ఎందుకంటే నాకు సంగీతం నేర్చుకోలేదు, ఆ తరుణంలో ఇవన్నీ లేవు. సరే, మరి ఎవరైనా పద్యాల పుస్తకాలు ఉంటే 3వ పద్యం, రక్షణ పద్యాలలో 3వ పద్యం చూసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. హరణము మొదటను ఆ వెనుక దంపతులను చేయుటే తండ్రి పనుల వరస. నరులు దేవుని చూచి పరిచయంబుగా మాటలాడిరి, ఇది ధన్యమైన బ్రతుకు. నరులతో దేవుండు పరిచయంబుగా మాటలాడెను, ఇది దివ్యమైన వార్త. స్రష్ట శుద్ధుడుగాన సృష్టినట్లే చేసే ఆది మానవులను అట్లే చేసే. నరుని కోసము లోకము నరుని తనకు సృష్టి చేసెను గదా, అందుచేత తాను నరునిలో వాసముండును, నరునికంత ఆదరణగా నుండును, ఇది అందరకును. ఈ పద్యంలో దైవజనులు రాసిన భావం ఏంటి అంటే, అరణము మొదట ఆ వెనుక దంపతులను చేయుటయే తండ్రి పనుల వరస. అంటే సృష్టిని చేసి మానవుణ్ణి చేసి వాళ్ళిద్దరికీ వివాహము చేసి దంపతులుగా చేశాడు దేవుడు. నరులను దేవుని చూచి పరిచయంబుగా మాటలాడిరి. నరులు దేవుడితో ఎలాగ మాట్లాడారంటండి? ఇప్పుడు మనం ఎదురుబొదురుగా ఎలాగ పరిచయంగా మాట్లాడామో అలాగ మాటలాడిరి. ఇది ధన్యమైన బ్రతుకు, దేవుడు చేసినప్పుడు మనకున్న బ్రతుకు. నరులతో దేవుడు పరిచయముగా మాటలాడెను,
ఇది దివ్యమైన వార్త. మరి దేవుడే మానవులతో మాట్లాడితే, మనుషులు దేవునితో మాట్లాడితే ఎంతకంటే ధన్యత, ఎంతకంటే దివ్యమైన బ్రతుకు ఇంకేముంది? మరి ఇప్పుడు అది లేకే కదా మానవులందరూ కూడా అంతా గజిబిజిగా గందరగోళంగా తయారైపోయారు. స్రష్ట శుద్ధుడుగాన సృష్టినట్లే చేసి, స్రష్ట అంటే సృష్టికర్త, ఆయన శుద్ధుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. కాబట్టి ఈ సృష్టిని కూడా ఎలాగ చేశాడు అంటే పరిశుద్ధంగానే చేశాడు. అలాగే ఆది మానవులను అట్లే చేసే, ఆది మానవులను కూడా పరిశుద్ధులుగానే చేశాడు. ఆది మానవుల్ని పాపులుగా చేయలా. ఆది మానవులు విరోధి మాట విని అప్పుడు పాపులుగా మారిపోయారు. నరుని కోసము లోకము, ఈ లోకాన్ని ఎందుకు చేశాడు అంటే సృష్టిని నరుని కోసం, నరుని తనకు. మరి నరుణ్ణి ఎందుకు చేశాడు? తన కొరకు చేసుకున్నాడంట. మనం ఎవరి కొరకు? దేవుని కొరకు. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఆయన కొరకు మనం చేయబడ్డాం. జాగ్రత్త, ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆయన కొరకు చేయబడ్డాం కాబట్టి ఆయనకిష్టంగా ఉండాలి మనం. భార్య ఎవరి కొరకు? భర్త కొరకు. భార్య ధర్మం ఏంటి? భర్తకి ఇష్టంగా ఉండటమే భార్యా ధర్మం. భర్త ధర్మం ఏంటి? భార్యకి ఇష్టంగా ఉండటమే భర్త ధర్మం. ఇదే సన్నిధి అనుభవం. ఈ రెండిట్లో తేడా రాకూడదు. తేడా వస్తే అంత గందరగోళం. కాబట్టి దేవుడు తన కొరకు మనల్ని చేసుకున్నాడు, మన కొరకు సృష్టి చేశాడు. మనం ఉండాలి కాబట్టి, బతకాలి కాబట్టి, జీవించాలి కాబట్టి. అంతేగాని దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని ఆరాధించమని, సృష్టి మీద ఆధారపడమని, సృష్టితో ఏకమై లోకంతో దేవుణ్ణి మర్చిపోమని కాదు. ఇప్పుడు జరిగే తంతది. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి సృష్టి చేశాను కదా, అందుచేత తాను నరునిలో వాసముండును. అది మనలో ఉంటాడు, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మనతో అంటే ఆయన, మనము సహవాసము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అదే సన్నిధి. ఆయనతో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటాం. నరునికెంత ఆదరణగా నుండును ఇది అందరకును. ఇది ఎంత మంచి వార్త! ఇది నరుడు తెలుసుకుంటే ఎంత బాగుండును, ఇది సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుండును, ఇది అర్థం చేసుకుంటే ఎంత బాగుండును, ఇది గ్రహిస్తే ఎంత బాగుండును, దానికి తగినట్లుగా ఉంటే ఎంత బాగుండును. అది దైవజనుని యొక్క ఆ పద్యములో ఉన్నటువంటి భావం. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. దైవ సన్నిధి లేని నరుని జీవితము వ్యర్థం, అపార్థం, అనర్థం, అంతం. నాకెందుకు పనికిరాదు ఆ జీవితం. అందుకోసమే దైవ సన్నిధిని గురించి మనం బహు స్పష్టముగా గ్రహించాలి. దైవ సహవాసాన్ని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ఉన్న ఆది మానవుల యొక్క సన్నిధి అనుభవాలను చూద్దాం. అందులో మొదటిది ఆదాము అవ్వలు, అనగా మొదటి మానవులు నిర్మించబడినది దైవ సన్నిధిలో. దైవ సన్నిధిలో ఆదాము అవ్వలు నిర్మించబడ్డారు. అనగా దేవుడు ఉన్నాడు, దేవుడే నరులను చేశాడు. కాబట్టి దేవుని యొక్క సముఖములోనే నరులు చేయబడ్డారు. దేవుడే వారిని చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి
వచ్చి వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి ఆది కాండములో ఆది మానవుల యొక్క అనుభవము ఏమిటి అంటే, దేవుడు ఆది మానవులను చేసిన వాడై ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన సముఖంలోనే వాళ్ళు చేయబడ్డారు. నేల మట్టిని తీసుకున్నాడట తండ్రి, తన స్వరూపం చేశాడు, తన జీవ వాయువును మట్టిలో నుండి శరీరాన్ని చేశాడు, బహిరంగ రూపాన్ని. తనలో ఉన్నటువంటి ఆత్మను, ప్రాణమును ఆ మట్టి బొమ్మలోనికి ఆయన పంపించి జీవింపజేశాడు. ఆయన జీవము కనుక వాళ్ళు కూడా జీవము గలవారయ్యారు. అందుకే నరుడు జీవాత్మ ఆయను. ఎంత చక్కగా ఉంది. కాబట్టి దైవ సన్నిధిలోనే ఆది మానవులు చేయబడ్డారు. దేవుని చేత చేయబడ్డారు. మానవులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అణువులో నుంచి వచ్చాడని ఒక ఆయన, కోతి రూపాంతరము చెంది మనిషి అయ్యాడని ఒక ఆయన, ఏదో రకరకాలుగా. కాబట్టి మానవుడు అలాగ రాలేదు, కానీ దేవుడు చేయగా, దేవుడు నిర్మించగా నరులు నిర్మించబడ్డారు. ఇది దేవుడు మానవులను. మరి స్త్రీని ఎలాగ చేశాడు? ఈ లోకంలో రెండే జాతులు, ఒకటి ఆడ, రెండు మగ. పురుషుణ్ణి ముందు చేశాడు దేవుడు, స్త్రీని తర్వాత చేశాడు. ఈ రెండే జాతులు. చూడండి 21, 22 వచనాలు మీరు చదివినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. చూడండి, అలాగా స్త్రీని చేశాడు. అలాగా చేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అది అక్కడ పురుషుణ్ణి చేశాడు, ఇక్కడ స్త్రీని చేశాడు. ఇది మానవులను దేవుడు చేసినటువంటి విధానము. ఆయన సన్నిధిలోనే చేశాడు, ఆయన సముఖంలోనే ఆయనే చేశాడు. అంతేగాని వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, ఊడిపడలేదు. తమంతట తాము అస్సలు లేరు. వాళ్ళు తమంతట తామే ఉంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. అందుకే మనిషిని ఎప్పుడు దేవుణ్ణి చేయకూడదు. దేవుని చేత చేయబడిన వారు మనుషులు, దేవుడు చేసిన మనుషులు ఉన్నారు, కానీ మనుషులు చేసిన దేవుళ్ళు ఉండకూడదు. అది విరుద్ధం, నైజ విరుద్ధం, సహజ విరుద్ధం. ఈ సంగతి మనం తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళు పాపములో పడ్డారు. తర్వాతలేండి మనం ఆలోచించేది. మరి దేవుడు ఏం చేయాలా? ఇలాగ చేసినటువంటి మానవులు చెడిపోతే ఆయన శిక్షించాలి. శిక్షించాడులేండి, శిక్షించాడు, కానీ నశింప చేయాల, మళ్ళీ రక్షించాడు ఆయన. అలాగా మానవులు తాము సన్నిధిని పోగొట్టుకున్నా కానీ వారికి తన సన్నిధిని దూరం చేయలేదు. ఎలాగా? 139 ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. అక్కడ ఆదాము వలన ఆయనే స్వయంగా చేశాడు. వాళ్ళు తప్పిపోయారు. 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. 4వ అధ్యాయములో దేవుడు వాళ్ళని సంపలేదు, వాళ్ళల్లో నుంచి రావలసినటువంటి జనాంగాన్ని సంపలేదు. వాళ్ళు పాపములో పడినా కానీ, తనకు దూరమైనా కానీ ఆయన మాత్రం ఉత్పత్తిని సాగిస్తానే ఉన్నాడు. చూసారు ఎంత దయగలిగిన దేవుడో? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, దేవుడు ఎప్పుడు మనకు దూరంగా లేడు.
దేవుడికి మనం చాలా దూరంలో ఉన్నాం. నువ్వు కోరుకుంటే, నువ్వు దేవుడికి సమీపం అవ్వాలని కోరుకుంటే క్షణంలో నువ్వు దేవుణ్ణి చేరుకోగలవు. ఆయన నిన్ను ప్రేమించి క్షణంలో నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. కోరుకోగలవా? చేరుకోగలవా? ఆయనతో సహవాసం చేయగలవా? నీ బ్రతుకు ధన్యమవుతుంది. నీ బ్రతుకు దివ్యమైన బ్రతుకుగా మారిపోద్ది. లేకపోతే నికృష్ట బ్రతుకు. దేవుడు లేని బ్రతుకు ఏ బ్రతుకు చెప్పండి? ఇక అంతకంటే చండాల బ్రతుకు ఇంకోటి లేదు నాకు తెలిసినంత వరకు. అంతకంటే నీచమైన బ్రతుకు లేదు, అంతకంటే నికృష్టమైన బ్రతుకు లేదు. ఎన్నుంటే ఏమి లాభం? దేవుడు లేని జీవితం, తండ్రి లేని జీవితం, సృష్టికర్తతో ఉండేటువంటి సహవాసము కలిగినటువంటి జీవితము లేని జీవితము ఎందుకు? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒంటరిగా మీరు ఇంట్లో ఉండగలరా? ఎవరూ లేరు మీ ఇంట్లో, మీరు ఒక్కళ్ళనే పెట్టారు, ఎంతకాలం ఉండగలరు? పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు అందుకేనండి దేవుడు లేని బ్రతుకు మెంటల్ బ్రతుకు ప్రపంచములో. అందుకే ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవట్ల. గొప్ప గొప్ప మేధావులు మొదలుకొని పిచ్చి వాళ్ళ వరకు అన్ని పిచ్చి పనులే. మేధావులమని చెప్పుకొని పిచ్చి పనులు చేస్తున్నారు. ఇక బజార్ల మట్టి తిరిగే పిచ్చోళ్ళు, బట్టలు పోతున్నాయో ఉంటున్నాయో తెలియని పిచ్చి వాళ్ళు. ఈ బతుకి ఆ బతుకి తేడా ఏముంది? వాళ్ళేమో బట్టలు లేని పిచ్చోళ్ళు, వీళ్ళేమో అన్నీ ఉన్న పిచ్చోళ్ళు. దేవుడికి ఇష్టం లేని బతుకు, దేవుడి సహవాసం లేని బతుకు, అంతే. దీనికి దానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఇది బహిరంగ పిచ్చితనం, అది అంతరంగ పిచ్చితనం. అది పరలోకానికి కనపడుతుంది, ఇది భూలోకానికి కనపడుతుంది. ఇదే నయం. పరలోకమేమి వీళ్ళకి అడ్డం లేదు. ఈ పిచ్చోడు ఖచ్చితంగా పరలోకం పోతారు. ఎందుకంటే వాళ్ళకి మతి లేదు కాబట్టి దేవుడు న్యాయస్తుడు, వాళ్ళని శిక్షించడు. మతి ఉండి మతి లేని పనులు చేసేవాడికి శిక్ష తప్పదు, జాగ్రత్త. వాళ్ళు మతి లేకుండా దేవుడికి అంగీకారం అయ్యారు. మతి ఉండి తెలివి ఎక్కువై దేవుడికి ఇష్టం లేకుండా అయిపోతున్నాం మనం. జాగ్రత్త. ఇది కథ, జరిగేటువంటి కథ. కాబట్టి దేవుడు మాత్రం దూరంగా లేడు. ఆదాము అవ్వలను నశింప చేయలేదు. ఆదాము అవ్వల ద్వారా జరగవలసినటువంటి అభివృద్ధి, లేకపోతే భూమిని నింపేటువంటి పరిస్థితి ఆఫ్ చేయలేదు ఆయన, దాన్ని కొనసాగించాడు. అందుకే ఆదాము అవ్వలకు సంతానం ఫలించేటువంటి, మరి ఫలించే స్థితి శాపగ్రస్తమైతే దొరకదు, ఆశీర్వాదం అయితేనే దొరుకుద్ది. ఫలించటము అంటేనే ఆశీర్వాదం, ఫలించలేకపోవటం అంటేనే శాపం. మరి దేవుడు లేకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? సంతాన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. ఇంకో మాట కూడా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 139వ కీర్తన 13వ వచనం 15వ వచనం. అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆయన ఏం పని మానలేదు. తర్వాత 15. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూశారండి, దేవుడు ఎక్కడ నిర్మిస్తున్నాడంట మనల్ని? తల్లి గర్భమున నిర్మించిన వాడవు నీవే. కింద ఏమంటున్నాడు ఆయన? భూమి యొక్క అగాధ స్థలములలో. ఏది నిజం? తల్లి గర్భములో మనం నిర్మించబడటం నిజమా?
భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించబడటం నిజమా? బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. సత్య గ్రంథం. ఎంతమంది ఎంత పరిశోధన చేసినా, పరిశీలన చేసినా, విమర్శించాలనుకున్నా, అర్థమైన విషయాలైనా అర్థం కాని విషయాలైనా రుజువు కాడికి వచ్చేసరికి బైబిలే నిలబడింది సత్యమని. దేనిలో 0.0000 అన్ని 1,00,000 సున్నాలు పెట్టి ఆ 1,00,000 సున్నాల పక్కన 1 పెడితే అది కూడా బైబిల్ విషయంలో ఫెయిల్ అయిపోయింది. అంత సత్యమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. ఇష్టం లేక నానా మాటలు మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ రుజువు లేదు. ఎవ్వరూ రుజువు చేయలేకపోయారు బైబిల్లో ఈ పొరపాటు తప్పు ఉంది అనేటువంటి సంగతి. రుజువు చేయలేరు కూడా. ఎందుకంటే అందులో అంతకు సత్యమే, 100% సత్యం. అందుకే ఈ సత్యం మీద ఆధారపడండి ప్రియులారా. మీ అబద్ధాల మీద ఎందుకు ఆధారపడతారు? పాడవుతారు. మీ అబద్ధాల మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఏది అవసరమో ఏది అనవసరమో తెలియటల్లా, ఏది మేలో ఏది హానో తెలియటల్లా. మనకు మనమే హాని చేసుకునే పనులు చేసుకుంటున్నాం. మనకి మనమే అవసరమైన మానేసుకుంటున్నాము, అనవసరమైన వాటిని చేసుకుంటున్నాం. ఇది మన ప్రబుద్ధత, ఇది మన బుద్ధిహీనత. ఎక్కడికి రా? దేవుని వాక్యం దగ్గరికి రా. సత్యము గ్రహించుకో, అబద్ధాన్ని అర్థం చేసుకో, ఆ అబద్ధాన్ని విడిచిపెట్టు, సత్యములో స్థిరపడు. అబద్ధం చేసే ప్రతివాడు అబద్ధానికి దాసుడు. అంటే యేసయ్య పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు. పాపము అంటే అబద్ధమే. అబద్ధాలు ఆడే ప్రతివాడు కూడా అబద్ధానికి దాసుడు. ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు ఆడాలి వరుసగా. ఇంకా ఆడి బతికే అబద్ధ బ్రతుకు అయిపోద్ది. అబద్ధ బ్రతుకుల ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? పైకి బాగానే ఉన్నాయి కదండి, చాలా కోట్లు ఉన్నాయిగా. కోట్లకేం కొదవలేదండి. 1000 ఎకరాలు భూమికేం కొదవలేదండి. ఆస్తులు, అంతస్తులు, అధికారాలకేం కొదవలేదండి. మాటే శాసనం, అధికారం వచ్చేసింది. నీ అబద్ధమో గబద్ధమో మోసమో అవన్నీ తర్వాత సంగతులు. ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంది. ఇదేనా ఆనందం అంటే? ఇదేనా ఆశీర్వాదం అంటే? జాగ్రత్త. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సత్యము ఎరగనంత కాలం ఆశీర్వాదం అనే దానికి అవకాశమే లేదు. నీకు ఏమి ఉన్నా సరే, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, నీ జీవితంలో ఎన్నో నువ్వు అనుకుంటున్న ఆనందాలు ఉన్నా, నీ జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఇది ఎల్లకాలం సాగదు. వాళ్ళు అయిపోతే వాళ్ళు తారుమారైపోద్ది. 4వ తారీఖు అంతా తారుమారైపోయింది అంతే. టార్గెట్లన్నీ తలకిందులైపోయాయి. ఊరికనే పోతాయా ఫలితాలు? ఎవరు చేసుకున్న ఫలితం వారికే తప్పనిసరిగా దేవుడు సిద్ధపరుస్తాడు. అందులో అనుమానమేమీ లేదు. ఆయన న్యాయస్థుడు. మన ఇష్టం వచ్చినట్లు ఆడితే కుదరదు. మనం అనుకుంటే సరిపోదు. అనుకుంటే అవుతుందా ఏంటి? అనుకుంటే అయితే మనమే దైవములు అయిపోతాం. జాగ్రత్త. కాబట్టి మనం ఎక్కడ చేయబడ్డాం? భూమి యొక్క అగాధ స్థలములలో దేవుడు తన హస్తాలతో మనల్ని నిర్మించి ఆది మానవుల్లో ఊదినట్లుగా జీవవాయువులు ఊదుతున్నాడు. మనము జన్మిస్తున్నాం. అందుకే చాలామంది స్త్రీని భూదేవితో పోలుస్తారు.
భూదేవితో పోల్చవచ్చు, కానీ భూదేవినే పూజ చేయకూడదు. తప్పు సమాలాగా చేయబాకండి. పోల్చుకోవచ్చు, తప్పు లేదు, కానీ పూజలు చేయకూడదు. మానవ జ్ఞానం అండి విపరీత జ్ఞానం. ఇదే విపరీతం. అసలు ఈ విపరీత జ్ఞానానికి అంతు లేదు, పొంతు లేదు. అందుకే దైవజనులు అన్నారు, విపరీతము కలిగిన ఈ లోకములో వింతైన జ్ఞానాన్ని నేర్చుకోనండి. దేవుడి దగ్గర, వాక్యము దగ్గర వింతైన జ్ఞానం ఉంది. ఆ వింతైన జ్ఞానం నేర్చుకుంటే విపరీత జ్ఞానములోనికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఇప్పుడు విపరీతమైపోయిందండి. బైబిల్ గ్రంథంలో కొంతమందిని చెప్పాడు దేవుడు, నా ఎదుట నీ నడత విపరీతమైపోయింది అన్నాడు. ఎక్కడన్నాడు? బిలాము దగ్గర అన్నాడు. చూసారా, బిలాము స్టేటస్ ఏంటి? దేవునితో ముఖాముఖి సహవాసం. కానీ చేసిన పని ఏంటి? వద్దన్న పని చేయటానికి పూనుకున్నాడు. వెళ్ళదు బిలాం, వాళ్ళు నేను దీవించిన ప్రజలు. బాలాకు మాట విని నువ్వు శపించడానికి వెళ్ళకూడదు. దేవుని మాట కనపడలేదు బిలాముకి, సోదె సొమ్ము కనపడిందంట. అక్కడ స్పష్టంగా రాశారు మోషే గారు. బిలాము దృష్టి అంతా సోది సొమ్ము మీదకి వెళ్ళిపోయింది. దేవుని మాట మరుగైపోయింది. వెళ్ళను వెళ్ళాడు, శని తెచ్చుకోను తెచ్చుకున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏం రాయబడి ఉంటుంది అంటే, ఒక సామాన్య నరుణ్ణి చంపినట్టు కత్తితో నరికి చంపిరి బిలామును. ఎవరైనా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త బాలాకు పిలిచి అంటున్నాడు, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపం, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవిన. ఎంత టాటస్ అండి బిలాము టాటస్. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నీ టాటస్ ఏంటి? నీ పనికి మాలిన పనులేంటి? నీకు అర్థమవుతుందా? బిలాము సోది సొమ్మును చూచినట్లు నువ్వు లోకాన్ని చూచి చూచి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని ఎంత పోగొట్టుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవునిని ఎరిగి, సత్యమును ఎరిగి మనము జీవించడానికి నేర్చుకొనకపోతే ఇటువంటి బుద్ధిహీనమైనటువంటి బ్రతుకే బ్రతుకుతాం. ఆఖరికి చివరికి ఏం సంపాదించుకుంటాం? మనము ఊహించనటువంటి ఫలితాన్ని సంపాదించుకుంటాం. పక్కన చూశాను నేర్చుకోవాలండి. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పులోకి వెళ్ళకూడదండి. ఇదే బుద్ధిహీనత. ఎంతకంటే నీచమైన బ్రతుకు ఇంకొకటి లేదు. కాబట్టి మనం చదవాలి, చూడాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, సత్యములోనికి రావాలి. ఆ సత్యము వలన పొందవలసిన భాగ్యాలు పొందుకోవాలి. అబద్ధాన్ని వదులుకోవాలి, అబద్ధ జీవితాలు వదులుకోవాలి. కాబట్టి మొదటిది మనము చూస్తే ఆదామవ్వల సన్నిధిలో చేయబడ్డారు. అలాగే దేవుడే నిన్ను చేస్తున్నాడు, నిన్ను రూపిస్తున్నాడు. తన స్వరూపం తన పోలికలో చేసుకుంటున్నాడు. పాప నైజం వచ్చినా రూపం మారలేదు. అందుకే నీ అవయవాలన్నీ ఉన్నాయి. అవయవాలన్నిటిలోనికి ఆధ్యాత్మిక క్రమాన్ని బట్టి పాపం ప్రవేశించింది. అందుకే అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి. కళ్ళు చెడు చూడటానికి ఇష్టపడుతున్నాయి, చెవులు చెడుగింటానికి ఇష్టపడుతున్నాయి, నోరు చెడుగు మాట్లాడటానికి ఇష్టపడుతుంది, అబద్ధాలు చెప్పటానికి. హృదయములో నుండి దుర్యాలోచనలు ఉత్పత్తి అయిపోతున్నాయి అని చెప్పాడు యేసయ్య. చెడ్డ ఆలోచనలు ఉత్పత్తి అవుతున్నాయి కానీ మంచి ఆలోచనలు పుట్టటల్లా. మరి దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు నీకు?
ఆది మానవులు బట్టి వచ్చింది మనకి ఈ నైజం. కానీ ఆయన అట్లా వదిలిపెట్టాడా? దగ్గరలోనే ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు నిన్ను. ఆయన జీవాన్నే నీకు ఇస్తున్నాడు, ఆయన ఆత్మనే నీకు ఇచ్చాడు. నీకు అవకాశం కూడా ఉంది. నువ్వు మారాలంటే, మార్చుకోవాలి అంటే, ఆదాము వలన బట్టి వచ్చినటువంటి నీ దుస్థితిని మార్చుకోవటానికి దేవుడు నిన్నెప్పుడు అవకాశం కలిగిన వాడుగానే సిద్ధపరిచాడు. అవకాశం లేకుండా చేయలేదు. అవకాశం లేకుండా చేస్తే ఆనోకు ఎలాగ రాగలడు? అవకాశం లేకుండా చేస్తే నోవహు ఎలాగ రాగలడు? అవకాశం లేకుండా చేస్తే అబ్రహాము ఎలాగ రాగలడు? అబ్రహాం అలాగ పుట్టలేదా? అబ్రహాము చుట్టూ పాపలోకము కాదా? అబ్రహాము చుట్టూ ఉన్న పరిస్థితులు, తన పితరులు, తన కుటుంబాల పరిస్థితులు భయంకరము కాదా? అయినా కానీ దేవుణ్ణి కోరుకున్నాడు అబ్రహాం. తన దుస్థితిని మార్చుకున్నాడు అబ్రహాం. దేవుని సన్నిధిని సార్థకం చేసుకున్నాడు అబ్రహాం. అందుకే దేవుడికి స్నేహితుడైపోయాడు అబ్రహాం. మార్చుకోగలవా? సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నీకు దూరంగా లేడు, నువ్వు దూరంగా ఉన్నావు. నీ దూరాన్ని తగ్గించుకో, దేవుణ్ణి చేరుకో, నీ బ్రతుకు మారిపోద్ది. కాబట్టి మొదటిది సన్నిధిలో జన్మించుట, సన్నిధిలో నిర్మించబడుట. నీకు అవకాశం ఉంది. తానే చేశాడు నిన్ను కూడా, తానే కోరుకుంటున్నాడు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలని. రెండవ సంగతి చూద్దాం. సరే, నేను చెప్పుకుంటా అయితే ఇదే గంట పడుతుంది. రెండవ సంగతి చూద్దాం. ఏదెను తోటలో ఉంచిన దైవ సన్నిధి. రెండవ విషయం, దైవ సన్నిధిలో చేయబడిన ఆది మానవులు. మొదటి సంగతి అయితే, రెండవ సంగతి ఏదెను తోటలో ఉంచిన దైవ సన్నిధి. ఆదాము వల్ల ఏదైనా తోటలో ఉంచారు? ఏదేను తోటలో దైవ సన్నిధిలోనే ఆదాము వల్ల ఉంచారు. దాని అర్థం అది. చదవండి, 2వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూశారండి, తూర్పున ఏదెనులో తోట వేసి తాను చేసిన నరుని ఆ తోటలో ఉంచెను. ఎవరేశారు తోట? దేవుడే వేసాడంట. ఆ తోట దేవుడిదే. దేవుని తోటలో ఎవరిని ఉంచాడు? ఈ ఆది మానవుని ఉంచాడు. ఎంత మంచి దేవుడు! ఆ మంచి దేవుడిని మనం మంచి దేవుడిగా ఉండనీయమండి. మనం ఉండనీయనంత మాత్రం ఆయన మారడు, కానీ దాని ఫలితం మాత్రం మనం పొందుకుంటాం. అది జాగ్రత్త. దేవుణ్ణి మారాలని, మార్పు చేయాలని ప్రయత్నం చేశారా, రియాక్షన్ అయిపోద్ది వ్యవహారం అంతా. ఆయన అట్లాగే ఉంటాడు, ఆయన అట్లాగే ఉంటాడు, కానీ మనకు మాత్రం జరగాల్సింది జరిగిపోద్ది. కరెంటును పట్టుకుంటే కరెంటే మారదు ప్రియులరా. దాని పవర్కే రవ్వంత కూడా తేడా రాదు. షాక్ తగిలేది నీకే. జాగ్రత్త. షాకు తగిలితే ఏం జరుగుద్దో ఇక మీకు అందరికీ తెలియంది కాదు, నేను చెప్పాల్సిన అవసరము లేదు. ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏదేను తోటలో ఉంచాడు, దైవ సన్నిధిలో ఉంచాడు ఆదాము వలను. మరి మనల్ని ఎక్కడ ఉంచాడు? ఆ తర్వాత వాళ్ళు మనం లెక్కేసుకోండి, ఇక నేను పొద్దాక చెప్పక్కర్లేదు. ఆదికాండము 9వ 1వ అధ్యాయం 28వ వచనం కూడా ఒకసారి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపేయండి, దానిలో లోపరుచుకొనండి, సముద్రపు చేపలను అన్నిటినీ కూడా ఏలుబడి చేయండి. అధికారం కూడా ఇచ్చేశాడు రాజు. ఈ ఆది మానవులు ఎవరు చెప్పండి? భూలోక సామ్రాజ్యానికి, దేవలోక సామ్రాజ్యానికి ఆయన రాజు అయితే,
భూలోక సామ్రాజ్యానికి ఆదాము అవ్వలే రాజులు రాణీలు. మీదే ఏలుబడి, మీదే అధికారం. ఏది మీకు ఎదురు చెప్పదో అన్నీ మీకు లోపడతాయి. కాబట్టి మీరు ఆశీర్వాదాలతో వర్ధిల్లుతూ ఏలుబడి చేయండి అని దీవించాడు. దీవెనల తోటలో ఉంచాడు, దీవెనలో అనుగ్రహించాడు. దేవుడు చేసిన గొప్ప ఆశీర్వాదం అది. 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, ఇది సెకండ్ బ్యాచ్, అంటే మన బ్యాచ్. అది మొదటి బ్యాచ్ అనుకోండి. ఇక మరి అంతే, డివైడ్ చేసుకోవాలి మనం. ఆది మానవులు ఒక బ్యాచ్, ఆ బ్యాచీలో మనం కలవలేము, తలకిందులో తపస్సు చేసిన ఆ బ్యాచీ వేరు. దేవుని చేత స్వహస్తాలతో మనము నిర్మించిన బడులు వాళ్ళమే కానీ మనం సెకండ్ క్వాలిటీ, చెప్పక తప్పదు. మన బ్యాచ్ 9వ అధ్యాయం నోవహు బ్యాచ్. నోవహు కుటుంబం, రక్షణ పొందిన కుటుంబం, వాడలో నుంచి బయటకు వచ్చిన కుటుంబం. దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారా, వాళ్ళకిచ్చింది వీళ్ళకి ఇచ్చాడు. ఏం భేదం చేయలే ఆయన. నువ్వు చెడ్డావని చెప్పి ఆయన ఆలోచన నుంచి వెళ్ళా, ఆయన ప్రాసెస్ ఏం మారలా, అవకాశం ఉంచుకుంటానే వచ్చాడు. నిన్ను దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడో. మీ బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి. అన్నిటికీ మీరంటే భయం. అవి చూడటానికి మీకంటే 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ మీరంటే హడల్. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. చూసారా, అవి మీ చేతులకు అప్పగించబడి ఉన్నాయి. ఏం తేడా చేశాడా దేవుడు చెప్పండి. జడ్జిమెంటు ప్రియమైన వారలారా అర్థం చేసుకుందాం. తర్వాత చూడండి. అంటే దేవుడు మానవులకిచ్చినటువంటి అధికారమును తీసుకోలేదు. ఆదామవ్వలకి పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఏ అధికారం ఇచ్చాడో, ఏ ఆశీర్వాదం ఇచ్చాడో, సేమ్ అదే ఆశీర్వాదం ఇక్కడ ఇచ్చాడు. ఏం తేడా చేయలే ఆయన. మనం తేడా చేసుకుంటున్నాం. కాకపోతే వాళ్ళకే మనకి తేడా ఏంటంటే, పాపము లేని వారైనటువంటి వారు దానిలో స్థిరముగా ఉండగలరు. పాపములో పడినటువంటి మనం దాన్ని సొంతం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఈ 2 జరగటానికి అవకాశం ఉంది. అంత పరిశుద్ధ స్థితిలో వాళ్ళు తప్పిపోవటానికి వీల్లేదు. అటువంటి సమయములోనే వచ్చి విరోధి తప్పేటట్లు చేశాడు వాళ్ళతో. మాటలు గ్రహించండి, అపార్థాలు చేసుకోబాక. పండితులకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, అసలు వాళ్ళు పాప స్థితిలో పట్టడానికి వీల్లేదు, అంత పరిశుద్ధతలో ఉన్నారు. అయినా కానీ చేయబడిన దేవదూత గర్వించి దెయ్యముగా మారి అంత గొప్ప పరిశుద్ధతలో పాపములో పడటానికి వీలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మాయ చేసి పడగొట్టగలిగాడు. ఇక అంతకంటే వర్ణించడానికి నాకు భాష లేదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎంత ఆప్ట్రాల్ ఆ నైజంలో వచ్చిన వాళ్ళకి. అందుకే ఎక్కువ శాతం దాని మీదే మొగ్గు చూపేస్తుంది, బయటికి రాట్లా. అర్థం చేసుకుందాం. కాబట్టి ఏదెను తోటలో ఉంచిన దైవ సన్నిధి, ఏదెను తోటలో ఉంచిన దైవ సన్నిధి, వాళ్ళకే దైవ సన్నిధి ఉంచాడు దేవుడు. తర్వాత వారికి కూడా దైవ సన్నిధి ఉంచాడు.
మరి అన్నీ మీకు లోపడతాయి, మీరంటే భయం కలుగుతుందని చెప్పాడు. ఆయన మనతో లేకపోతే వాటికి భయం కలుగుతుందండి? ఆయన లేకుండా మనం అభివృద్ధి పొందగలమా, ఫలించగలమా, నింపగలమా? జరుగుద్దా? ఆయన సన్నిధి మనతో ఉందంటానికి అదే రుజువు. మీ భయం వాళ్ళకి కలగజేస్తాను అన్నాడు, అదే రుజువు. ఆయన ఉన్నాడు కానీ నువ్వు లేవు, అది ప్రమాదం. సరే, మూడవ సంగతి చూడండి. మూడవ సంగతి చూసి నేను ఆపేస్తాను. ఇక ఆహారమును సిద్ధపరిచిన దైవ సన్నిధి. ఆహారమును సిద్ధపరిచిన దైవ సన్నిధి. మరి వాళ్ళని చేసిన దేవుడు అలాగే వదిలిపెట్టలేదు, వాళ్ళకి ఆహారమును సిద్ధపరిచారు. ఎలాగ సిద్ధపరిచారు? ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం, లేకపోతే 2:9 ముందు చదవండి. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూచారా? ఆహారం సిద్ధపరిచాడు, చెట్లను మొలిపించాడు, వృక్షాలను మొలిపించి ఈ ఆది మానవులైనటువంటి వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు 1:29 చదవండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అది చూసారా? అవి మీకు ఆహారమగును. సర్వజీవకోటికి కూడా ఆహారం చెప్పాడు ఆయన. ఆహారాన్ని సిద్ధపరిచాడు. నువ్వు తినే ఆహారం నీకు ఎవరు సిద్ధపరిచారో తెలుస్తుందా నీకు? చాలామంది అంటున్నారు నేను సంపాదించుకున్నానన్నాడు. నువ్వు సంపాదించావా? ₹1,00,00,000 నీ ముందు పెడతావు, ఒక్క అన్నం మెతుకు తయారు చేయగలవా? నీవు చేయగలమా? అర్థం చేసుకోండి ప్రియులారా. అందుకే దేవుడికి కోపం తెప్పిస్తున్నారు. ఆరోగ్య కరువు వచ్చింది, ఇక నెక్స్ట్ ఆహార కరువే మిగిలి ఉంది. ఇంకా మనం మెంటల్ పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు మానకపోతే నెక్స్ట్ అదే సంభవించనయ్యి ఉన్నది. ఆయన ఆపేశాడా? పంటలు పండవు. పంటలు పండకపోయిందా? బైబిల్లో ఇశ్రాయేలు జనాంగ చరిత్రలో మనకు రుజువులు రాయించాడు దేవుడు. పిల్లలను వండుకొని తిన్నారట. ఎలాగా? అర్థమవుతుంది ఆ రోజు. చరిత్ర. పంచాయతీకి వచ్చారు రాజుగారి దగ్గరికి. ఇద్దరు తల్లులు, బిడ్డలు కలిగిన తల్లులు పంచాయతీకి వచ్చారు రాజుగారి దగ్గరికి. రాజా, నాకో పిల్ల ఉంది, ఈవిడికో పిల్ల ఉంది, ఆ బిడ్డలు పుట్టారు మాకు, ఆకలి తట్టుకోలేక మేమిద్దరం సెటిల్మెంట్ ఇద్దరం ఏం చేసుకున్నాం? ఒడంబడికి చేసుకున్నాం. ఒకరోజు నీ బిడ్డను, ఒకరోజు నా బిడ్డను వండుకొని తిందామని మేము అనుకున్నాం. నిన్న నా బిడ్డను వండుకున్నాం, తినేసాం. ఇవాళ తన బిడ్డను ఇవ్వనంటుంది. మాకు న్యాయం చెప్పు. బా, ఎలాగుందండి వినటానికి? ఎందుకు వచ్చిందండి అంత దుస్థితి? భూమి తక్కువయిందా? భూమిలో పంట పండదా? దేవుడు పోషించలేడా? ఒక్క భారతదేశాన్ని సాగు చేయగలిగితే ప్రపంచం పోషించబడుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్ని వనరులు ఇచ్చినటువంటి దేవుడు, ఎంత వసతి చేసినటువంటి దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సృష్టిలో కరువు రావటానికి అవకాశం ఉందా? మరి ఎందుకు వచ్చింది కరువు? ఇశ్రాయేలీల యొక్క అవిధేయత. మన అవిధేయత మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది?
అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి. కరోనాలో బ్రతకలేకపోయాం. అన్నీ ఉన్నాయి. పిల్లలను వండుకునే పరిస్థితుల్లోకి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు కోరుకున్న ప్రజల వాళ్ళు, దేవుడు స్వాచ్ఛముగా ఎంచుకున్న ప్రజల వాళ్ళు. వాళ్ళకే తప్పలేదు, ఇంకెవరికి తప్పుతుంది? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి దేవుడే ఆహారమును సిద్ధపరిచేవాడు. ఆ దేవుడి దగ్గర నుంచి నీకు సిద్ధపరచబడే ఆహారమును నీవు వినయ విధేయతలతో అందుకుంటానికి సిద్ధపడు. నీ అతి తెలివి ఉపయోగించుకోబాకు. నీ తెలివి ఉపయోగించుకునే కొలది ఆయన కృప నీకు దూరం అవుతూ ఉంటుంది. జాగ్రత్త. గడువుల మీద గడువులు ఉంటాయి, గడువుల ముగింపు కాలం కూడా ఉంటుంది, కృప ముగించబడే కాలం కూడా ఉంటుంది. ఉండినప్పుడు ఈ దుస్థితి వచ్చేస్తుంది. కంతే, ఎవరం చెప్పలే, ఏం చేయలేము. ఎవరం ఏం చేయగలం? ఏం చెప్తాడు ఇప్పుడు రాజుగారి పంచాయతీ? ఏం చెప్పాలి? బట్టలు చింపుకున్నాడు. అయ్యో, ఎంత దుస్థితి వచ్చింది దేశానికి. కారకులు ఎవరు? ప్రియులరా, ఆలోచిద్దాం. ఎవరు దీనికి కారకులు? దేవుడా, మనమా? ఇంకా ఎంతకాలము ఈ బ్రతుకు? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి దేవుడే ఆహారమును సిద్ధపరిచాడు. మీ ఇష్టం నిరభ్యంతరముగా తినవచ్చు. మీ కడుపు నిండినట్టు, ఎక్కసమయ్యేటట్లు. నా గిన్నె నిండి, దావీదు గారి అనుభవం. అది ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది? కాని పనులను బట్టి దుస్థితిగా మారిపోయింది. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చూశారా? దేవుడు ఇక్కడ తర్వాత మన బ్యాచీకి, ఆ బ్యాచీకి ఏమో విత్తనములు, పండ్లు, ఆహారం. ఆ తర్వాత మనకేమి ఇచ్చాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పాడు కదండి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. చూశారు? ఎగస్ట్రా ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటినిచ్చినట్లు వీటిని కూడా మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ వచ్చింది ఇప్పుడు తెప్పలి. చూశారా? నరమాంస భక్షకులు కూడా తయారైపోయారు. ఈ మధ్య ఒక ఆయన, మరి మీరు చూశారో చూడలేదు, వైద్యం నిమిత్తం మనుషులు వస్తే వాళ్ళని తమిళనాడులోనే ఎక్కడో కూడా కాదు, మరి మీరు చూడలేదేమో వార్త. తమిళనాడులోనే అది ఏదో నాటు వైద్య వ్యవహారం అంట. వెళ్ళినోళ్ళు రాట్లా. ఊరి నాయన ఇదేంటి అని చెప్పి తర్వాత అజాబ్ వచ్చింది. అజాబ్ వచ్చి పరిశీలన చేస్తే ఇంటి చుట్టూ భూమిలో అన్నీ కలేబరములే. సంఖ్య కూడా చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎంత భయంకరమండి ప్రియమైనటువంటి వారులా. అవకాశం ఉంది, రెండూ ఉన్నాయి. దేవుడు రెండూ ఉంచాడు నీ ఎదుట. నెగిటివ్ కూడా వచ్చింది కాబట్టి తప్పదు. ఏది కోరుకుంటావు? వాళ్ళకేం ఫెయిర్, మనకేమో రెండు ఉన్నాయి. రెండిట్లో మనం ఏది కోరుకుంటే అదే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఆహారము పచ్చని ఆకుకూరలు గింజలతో పాటుగా ప్రతి జీవిని కూడా ఇచ్చారు. వాటిలో పవిత్రత అపవిత్రత తర్వాత సంగతి. కాబట్టి నువ్వేం చేయగలవు? మానేయగలవా? మానేసుకోవటం మంచిది. ఈ సెకండ్ది. ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి
ఒకటి, దేవుని సన్నిధిలో చేయబడిన ఆది మానవులు. 2, ఏదెను తోటలో ఉంచిన దైవ సన్నిధిలో ఉంచబడిన ఆది మానవులు. 3, ఆహారము, దైవ సన్నిధిలో ఆహారము సిద్ధపరచబడిన ఆది మానవులు. వారికి సిద్ధపరిచాడు, తర్వాత మనకి సిద్ధపరిచాడు. మనకేం లోటు చేయలే దేవుడు. ఈ రోజు వరకు మనం లోటు లేకుండానే ఉంటున్నాం. మరి ఆయన దయ లేకపోతే మనకు దొరుకుద్దా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఏదెను తోటలో లేక ఆది మానవుల ఆది కాలములో దైవ సన్నిధి యొక్క అనుభవాలు ఇవి. ఒక 3 అనుభవాలు చూసాం, ఇంకా 4 అనుభవాలు ఉన్నాయి. వచ్చే వారములో మరి వాటిని ధ్యానించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.